హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా తెలుసుకుందాం. మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎండలు బాగా అయితే ముదిరిపోయి వడగాళ్ళు అయితే వస్తున్నాయి. వాటర్ ఎక్కువగా అయితే తీసుకుంటూ పిల్లలకి గంటకి వాటర్ తాగించండి. ఇక సోమవారం కథలో నేను లాస్ట్ నుంచి మనం చెప్పుకొస్తూ ఉన్నదే ఇక శైలేంద్రకి అయితే మను మీద అయితే డౌట్ వస్తుంది. మను అంటే మహేంద్రలో మా అనుపమలో నువ్వు రెండు కలిసినాయి కాబట్టి నిజంగా అనుపమకి ఇక మహేంద్ర బాబాయ్కి ఇద్దరికి కలిసిన పుట్టిన బర్త్డే మను నాకు బాగా నశిస్తని చెప్తుందమ్మా అని చెప్పేసి దేవయానితో చెప్తే పైకి అట్లా అన్న లోపల ఇదే విషయం గురించి దేవయాని కూడా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ గతంలో చెప్పినట్టు నేను ఇక ఎన్ని అరిసిన మను అసలు ఈ కార్యక్రమం ఆగదంటే ఆగదని చెప్పేసేస్తాడని లాస్ట్ టైమే చెప్పాము. సేమ్ ఇంకా అట్లానే ఏంజల్ వాళ్ళకి కూడా కాల్ చేస్తాడు. ఇక్కడికి వచ్చి వీళ్ళకి కూడా ఇన్విటేషన్ ఇచ్చాడు కదా. ఇక మనం అన్నట్లు ఒక దత్తత స్వీకార కార్యక్రమం అని చెప్తే ఇక పంతులు ఉండాలి, పెద్దల సమక్షంలో ఇలా జరగాలన్నాను. సేమ్ ఇక అట్లానే అయితే ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా అయితే పెడతారు. ఇక ఒక గుడిలోనో లేకపోతే ఒక ఫంక్షన్ హాల్లో అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఇక అక్కడికి బంధుమిత్రులు అందరూ 10 మంది 20 మంది మనుషులు అందరూ అయితే వస్తూ ఉంటారు. ఇక దానికి ఓల్డీ కూడా అయితే వస్తుంది. అక్కడే ఇక అనుపమని కలుస్తుంది అనమాట. ఇక అప్పటికే దేవి అని వీళ్ళంతా అక్కడ ఉంటారు కదా. వీళ్ళిద్దరు రహస్యంగా ఒక రూమ్లోకి అయితే వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటే ఏంటి వీళ్ళు సీక్రెట్గా వెళ్తున్నారని చెప్పేసి దేవి అని అనకాలి శైలేంద్ర కూడా వెళ్తే అనుపమ ఏంటి నువ్వేం చేస్తున్నావు, ఈ కార్యక్రమానికి అసలు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉంటే నేనేం చేయను పెద్దమ్మా, నేను నా చెప్పు చేతల్లో ఎవరు లేరు, అసలు నేనేం చెప్పినా వెంటలేదు, ఎవరికి ఇష్టం వచ్చి ఎవరికి తోచినట్టు వాళ్ళే ఏదో చేసుకుపోతున్నారని అంటే ఇప్పుడు ఇలా జరిగితే తర్వాత ఇంకెలా ఉంటుంది, అసలు నిజం చెప్పొచ్చు కదా, అసలు నీకు ఇష్టం లేదని చెప్పొచ్చు కదా, నిజానికి మహేంద్రనే కదా మను తండ్రి అనేసి ఆ నిజాన్ని అయితే ఇక అనుపమతో అయితే చెప్తుంటే ఇక నిజాలు బయటికి వచ్చే సమయం ఇది కాదు, ఎప్పుడైతే రావాలంటాయో అప్పుడే వస్తాయి, అప్పటి వరకు మనం మౌనంగా ఉండడమే పెద్దమ్మ. ఇప్పుడు మాను మహేంద్ర కొడుకు అని తెలిస్తే అసలు ఎలా ఏంటి అన్ని గతంలో జరిగినవి అన్ని బయటకు అయితే రావాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం మాట్లాడొద్దు, ఇలా జరగాలని ఉంటుందో అలా జరగాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇవన్నీ దేవయాని అయితే వినేస్తుంది అనమాట. ఇక వినేసి అమ్మో నా కొడుకు ఊహించిందంత నిజమైపోయింది, అసలు వారసుడు అంటేనే ఈ రిషిని తరిమేశాను, నా కొడుకు ఒక్కడే వారసు ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఈ మను కూడా పుట్టుకొచ్చాడు కొత్తగా అని చెప్పేసి దేవయాని అయితే ఇక శైలేంద్రతో ఇక ఇప్పుడు ఈ విషయం అంతా చెప్పానంటే ఇక శైలేంద్ర అయితే ఆగడనమాట. అని చెప్పేసి ఏం లేదు పద్నాన్న వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారులే అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. తర్వాత ఇక నాకు తెలుసు మమ్మీ అసలు నిజానికి మా బాబాయే ఇక మనుకి నాన్న అసలు అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు చెప్పింది నిజమేరా అనేసి ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఏం చేద్దాంరా, ఇప్పుడు మహేంద్రనే బాబాయ్ అయితే ఇప్పుడు ఏం చేద్దాం, ఈ స్వీకారం కార్యక్రమం చేస్తే ఇక వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు ఏకమవడమే కదా, ఇంకేమన్నా ఉందో, దీన్ని ఆపాలి మమ్మీ అలాగైనా అనేసి అంటూ ఉంటే ఎలా నాన్న ఆపేది, అసలు ఇంత దాకా వచ్చింది ఇప్పుడు ఎలా ఆగుతుందంటే ఆగుతుంది మమ్మీ నాకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు అనుపమ మేడం మహేంద్రనే దత్తత తీసుకుంటున్నాడు కాబట్టి తనే తండ్రి కాబట్టి ఊరుకుంది, కానీ వేరే వాళ్ళు దత్తత తీసుకుంటానంటే ఊరుకునేదా కాదుగా. మనుకు నిజంగా వేరే తండ్రి ఉంటే అతనే వచ్చి ఊరుకోడు కాబట్టి అసలు ఒప్పుకునేదే కాదు, కానీ నిజానికి మహేంద్రనే తండ్రి కాబట్టే కదా ఇక్కడ మనుని దత్తత తీసుకుంటానంటే కామ్గా నుంచొని అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఈలోగా ఏంజల్ వాళ్ళు విశ్వనాథం వాళ్ళు అందరూ అయితే వస్తారనమాట. ఇక జరుగుతున్న కార్యక్రమం అంతా అయితే చూస్తూ ఇక ఏదైతే జరుగుతుందో అది మంచిగా జరగాలని చెప్పేసి ప్రార్థిస్తూ అయితే ఉంటారనమాట. ఈలోపు ఇక మంచిగా అక్కడ పురోహితుడు మంత్రాలు అవి చదవడం, ఇక మహేంద్ర పక్కన మా అనుపమని ఇక అనుపమనే ఇప్పుడు దత్తత ఇచ్చేది, సో అనుపమని మా అనుని ముగ్గురిని కూర్చోబెట్టి ఉంటారనమాట. ఇట్లా ఉన్న టైంలోనే పెద్ద ట్విస్ట్ అంటే ట్విస్ట్, ఇక శైలేంద్ర ఒక ప్లాన్ అయితే వేస్తాడు, ఒక అతన్ని అయితే తీసుకొచ్చి ఆపండి అని చెప్పేసి పెద్దగా అరుస్తాడనమాట. ఏంటబ్బా అందరూ ఆపండి అనేసరికి ఒక్కసారిగా అయితే అందరూ షాకింగ్ గా అయితే చూస్తూ ఉంటారు, ఏమైందా ఎవరు అనేసి. ఇక ఒక్కసారిగా శైలేంద్ర ఎవరు బాబు నువ్వు, ఏంటి ఎందుకు ఇలా వచ్చి ఇక్కడ మా బాబాయ్ మనుని దత్తత తీసుకున్నాడు, మనుకు అసలు తండ్రే లేడు, పాప మా కాలేజ్కి హెల్ప్ చేశాడని చెప్పేసి దత్తత తీసుకుంటున్నాడు, తను అవమానిస్తున్నారని అంటే ఎవరు చెప్పారు మనుకి తండ్రి లేడని, నేనే మనుకి తండ్రిని, నా కొడుకే మను అని చెప్పేసి
ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ ఇచ్చేస్తుంది అనమాట. ఇక అనుపమ ఏంటి చెప్పవేంటి, నోట్లో నుంచి మాట రావట్లేదు ఏంటి, మన ఇద్దరమే కదా ఆ రోజు పెళ్లి చేసుకున్నామని ప్రేమించుకున్న తర్వాత నాకు కొన్ని కారణాల వల్ల నేను విదేశాలు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక మనం ప్రేమించుకున్న టైంలో కదా ఇదంతా. నాకు తర్వాత నువ్వు ఎన్నోసార్లు లెటర్స్ రాసావు, ఇక ఎన్నోసార్లు ఫోన్స్ అయినా చేసావు, నేను చూసుకోలేదు కొన్ని కారణాల వల్ల, ఆ పరిస్థితుల వల్ల నేను ఇండియా ఇప్పుడు తిరిగి వచ్చేసానని చెప్పేసి ఇక ఏదో కట్టుకథలాగా అయితే పెప్పు వస్తుంటే ఇక అనుపమ షాకింగ్ అయ్యి ఏం మాట్లాడలేదనమాట. ఇక కాదు నాకు అసలు ఏం తెలీదు, నాకు అసలు మహేంద్ర తప్పితే నాకెవరు లేరు, ఇక మహేంద్రనే నాకు మనుకి తండ్రి కదా అని చెప్పేసి అంటానికైతే లేదు కదా. ఇక ఏం మాట్లాడకుండా అట్లానే అయితే చూస్తూ ఉంటుంది. ఇక మను ఏమో ఇక నిజమైన తండ్రి ఈయనేమో, ఈయన ఎటు మహేంద్ర ఎటు నాకు ఇష్టం లేకుండా దత్తత తీసుకుంటున్నారు, మా నాన్న వచ్చేసారు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి అంటూ ఉంటే ఇక అనుపమ ఏం మాట్లాడలేదు అనమాట. ఎందుకంటే వచ్చిన ఆయనేమో మనుకు తండ్రి అని చెప్తున్నాడు, ఇక మను కూడా తినే తండ్రి కావాలి, అందుకనే ఇక అమ్మ ఏం మాట్లాడట్లేదు, ఎప్పుడు మౌనంగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇక తను కూడా అయితే అంటూ ఉంటాడనమాట. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా సరే నిజం అయితే బయటపడుతుంది. ఈ నిజం బయటపడితే అసలు ఏం జరిగి ఉండిద్ది, అసలు మనుకి మహేంద్ర అసలు తండ్రి ఎలా అయ్యాడన్న ట్విస్ట్ రివీల్ చేయడానికి ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి టైంలో అనుపమ అయితే ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో అయితే ఉంటుంది. ఇక మీరే మను తండ్రి అనడానికి సాక్ష్యం ఏంటి, రుజువులు ఏంటి అని చెప్పేసి మహేంద్ర అయితే అడుగుతూ ఉంటే, నీ పక్కన ఉంది కదా అనుపమ, తనే అడుగు అంటే తనైతే నిజం చెప్పలేదు. ఎందుకంటే మా ఓల్డ్ స్టూడెంట్, ఇక కాలేజ్ నేమో మనం ఆ కాలేజీలో చదువుకున్నాము, జగతి తెలుసు కదా, జగతి మహేంద్ర ప్రేమించుకుంటున్నారని చెప్పావు, మనం కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పావు అని ఇలాంటివన్నీ చెప్పేస్తుంటే ఇక మహేంద్ర కూడా ఏం అనలేడు. ఇక తినేమో నిజం బయట పెట్టలేని పరిస్థితుల్లో అయితే ఉంటుంది. ఇక ఇట్లాంటి టైంలోనే ఇక దేవయాని అయితే ఇంక ఈ దత్తత స్వీకార కార్యక్రమాలు ఎందుకు, ఇక ఆల్రెడీ మనుకి కన్న తండ్రి వచ్చేసాడుగా, వాళ్ళు చూసుకుంటారు, మహేంద్ర నీకు అవసరమా, అన్నిటినో కూడా నువ్వు ఈ విధంగా పుల్లబెట్టినట్లు చేస్తావు అని చెప్పేసి ఇలా చేస్తున్నావు, నీకు చెప్పేవాళ్ళు లేరు, పెద్దలంటే లేదు, కుటుంబానికి గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని పోగొడుతున్నావు, వాళ్ళు చూసుకుంటారు కదా, నువ్వు ఎందుకు మొన్న మీటింగ్లో గొడవ జారేసావు, ఏదో వాళ్ళ మీద అభిమానంతో అలా జారేవేమో, కానీ ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ రద్దు చేసేసి అని చెప్పేసి అనుకోగానే ఇక ఒక్కసారిగా అయితే ఇక అందరూ ఇది నిజమే కదా అని కొనుక్కుంటూ మాట్లాడుకుంటూ అయితే ఉంటారు. అప్పుడే వస్తారా అయితే వస్తుంది. ఇక అప్పుడు వస్తారా వచ్చి మీరే మనుకు తండ్రి అని అంటున్నారు, ఇక్కడ సాక్ష్యాలు అయితే లేదు, తెలవడం ఎవరికి తెలియదు, అందరికీ తెలుస్తుంది, ఒక కాలేజీలో చదువుకోవడం, వాళ్ళ బయోడేటా మొత్తం చెప్తే తెలుస్తుంది, మీరు ప్రేమించారు అని అంటున్నారు కదా, అనుపమ గారి పూర్తి పేరు చెప్పండి, వాళ్ళ ఇంటి పేరు చెప్పండి, ప్రేమించినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి కదా, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పండి, ప్రేమించుకున్నప్పుడు ఇక ఇవి కూడా తెలియకుండా ఉండవు కదా అని చెప్పేసి ఇక అవి ఓల్డీ కూడా వచ్చి నేనెవరో చెప్పండి అసలు అని చెప్పేసి, తనతో నేను 20 ఏళ్ల పాటు కలిసే ఉన్నాను, నా గురించి కూడా తెలిపే ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటే ఇక తను అది ఇది అది అని తడపడిపోతూ ఉంటాడు. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు, ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి పోలీసులు వచ్చి తేలుస్తారంటే ఇక ఆడలేదు, పోలీసులు వద్దు ఏమొద్దు, డబ్బు గుర్తుపడి ఎవరో ఫోన్ చేసి ఇలా చేయమని చెప్పారు, సారీ అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇక దాంతో ఇక అనుపమకు ఊపిరి పీల్చుకుంటుందమ్మో, ఏం జరగబోతుంది ఇక్కడ, నేను నిజాన్ని రాయడం వల్ల ఏంటేంటో కొత్త కొత్త స్టోరీలన్నీ పుట్టుకొస్తున్నాయి అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది. ఇక పంతులు గారు మీరు ఇలాంటివి ఇంకేం వచ్చినా ఆగకూడదు, వెంటనే ఇక స్టార్ట్ చేసేయండి దత్తత స్వీకార కార్యక్రమం అని చెప్పేసి ఇక దత్తత అయితే తీసుకోవడానికి ఇద్దరు చేతిలో చేసి ఇట్లా పెట్టేసి ఈ రోజు నుంచి కొడుకు అని చెప్పి సంతకాలు అవి చేయడం రిజిస్టర్ ఆఫీస్లో ఇవన్నీ అయితే జరిగిపోతాయి అన్నమాట. ఎట్టకేలకు ఇక స్వీకార కార్యక్రమం అయితే ఒక చిన్న ట్విస్ట్ లాగా పెట్టి దాన్ని బ్రేక్ చేసి ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని ఫినిష్ చేసేస్తారు. ఆ తర్వాత ఇక దేవ్యానికిను ఇక శైలేంద్రకి స్ట్రాంగ్గా అయితే ఒక అనుమానం అయితే వస్తుంది, అసలు ఇక్కడ నిజానికి అనుపమకి మహేంద్రకి మధ్య గతం ఏమి ఉంది
అసలు ఆ రోజు అసలు ఏం జరిగిండిద్ది, ఈ మను ఎలా పుట్టుకొచ్చాడు, అసలు తనకు పెళ్ళి అవ్వలేదని నా అభిప్రాయం, అసలు ఇవన్నీ ఎవరు చెప్తారు, ఎలా తెలుస్తాయి అని చెప్పేసి నిజానికి ఏం జరిగిండిద్దా అని చెప్పేసి ఇలానే ఆలోచిస్తూ అయితే ఉంటుంది. ఒకవేళ వేరే వేరే పేర్లు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు కలిసిన పేర్లే పెట్టింది? ఒకవేళ జగతితో పాటు అనుపమ కూడా మహేంద్రని ప్రేమించిందా? ప్రేమించితే ఇక ఆ రోజు ఏమన్నా జరిగిందా, లేకపోతే ఇంకేదన్నా పెద్ద కారణం ఉందా అని చెప్పేసి ఇక 4,000 అయితే ఇక దేవ్యాని అయితే ఆలోచించి ఫోన్ చేస్తుంది. అనుపమ, నిజం మంచిగా సాధించావు అనుకున్నది, మహేంద్ర కొడుకుని తీసుకొచ్చి మహేంద్రకి దత్తత ఇచ్చావు కదా, ప్లాన్ భలే ఉంది కదా అనేసి అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే, నిజమే కదా మాట్లాడుతుంది, నువ్వు ఎంత దాచిని నేను నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు అసలు నీకు పెళ్ళెక్కడ అయ్యింది, నువ్వు మహేంద్రని ప్రేమిస్తే నువ్వు ప్రేమించింది మహేంద్రని, ఏదో జగతి లవ్ చేసిందని జగతికి ఇచ్చి మహేంద్రని పెళ్లి చేసేసావు, కానీ నువ్వు అలానే ఉండిపోయావు ఇప్పటిదాకా, మరి నీ కొడుకు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు అని చెప్పేసి ఇక ఇలానే అయితే బాగా అంటే ఇరిటేట్ లాగా నిజాలన్నీ తెలిసిపోయిన దానిలాగా అన్ని గుట్టు మొత్తం బయట పెడతాను చూడు అని చెప్పేసి, నువ్వేదైతే నిజాన్ని దాస్తున్నావో అది బయటకు వస్తుంది అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటే, ఇక అప్పుడే మహేంద్ర కూడా వచ్చేసి, ఇక ఎవరు మాట్లాడుతున్నా అంటే దేవయాని అంటే, నేనేం మాట్లాడుతున్నాను మహేంద్ర, మంచిగా దత్తత స్వీకారం అయిపోయింది కదా, ఇక రేపో మాపో ఆస్తుల వాటాలు అవన్నీ కూడా అడగమని అయితే చెప్తున్నాను, ఎటు రిషి లేడు కదా, రిషి ప్లేస్లో మను వచ్చి కూర్చున్నాడు కదా, ఇక రిషి వస్తే రాకపోతే నీకు మను ఉన్నాడు కదా అని చెప్పేసి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటే, అదే వదిన గారు మీరు మర్యాదగా మాట్లాడండి, రిషి ప్లేస్ ఎప్పుడు రిషిదే, మను ప్లేస్ ఎప్పుడు మనుదే అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు. ఇక వస్తారైతే ఈ అన్ని పనుల్లో విసిగిపోయినట్లు, అసలు మా రిషి సార్ ఎక్కడున్నారో, నా రిషి సార్ని నేను అసలు ఈ పనుల హడావిడిలో కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను, నిజంగానే పట్టించుకోవట్లేదా, తలనొప్పి పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అని చెప్పేసి కాలేజ్ వ్యవహారాలు, ఇంట్లో ఈ గొడవలు, ఈ వ్యవహారాలు, ఈ మామయ్య అప్పుడప్పుడే తీసుకునే కొన్ని తొందరపాటు నిర్ణయాలు నాకు అసలు ఏం చేయనీయట్లేదు అని చెప్పేసి ఇక రిషిని వెతికే క్రమంలో అయితే ఇక ఉస్తారా అయితే ఉంటుందన్నమాట. ఇక కాలేజ్లో కూడా ఎండి చైర్లో తనే కూర్చొని ఇక కాలేజ్ మొత్తానికి ఇక మహేంద్ర నా తండ్రి అని చెప్పేసి స్థాయికి అయితే మను అయితే వెళ్తాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. ఏదైతే రిషి వల్ల కోల్పోయాడో కన్న కొడుకు ప్రేమ, అది మొత్తాన్ని కూడా ఇక మను ద్వారా మనుకేమో కన్న కొడుకు ప్రేమను అయితే ఇచ్చేసి మంచిగా చూసుకుంటూ ఉంటే, ఇక అనుపమ అయితే వీళ్ళిద్దరు ఇలా కలిసిపోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో నేను ఇలా కోరుకున్నాను, దేవుడి దయ వల్ల ఇప్పటికైనా సరే ఇలా వచ్చారు అని చెప్పేసి ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అనుపమ వాళ్ళ గురించి దేవయాని అయితే బాగా ఆరాలు అయితే తీసి మహేంద్ర ముందు నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి ఇక వీళ్ళైతే తాపత్రయపడుతూ అయితే ఉంటారు. ఇక రాబోయే వారం మొత్తం కూడా ఈ ట్విస్టులతో చిన్న చిన్న ట్విస్టులతో అయితే జరుగుతుంది. ఇక రిషి యాంకరింగ్ కనుక పెట్టినట్లయితే మంచిగా కాలేజ్లో ఎండి స్థానంలో మను ఉంది, కాలేజ్ అంతటిని చక్కదిద్దుతూ ఇక అందరూ ఉన్న టైంలో ఇక రిషి అయితే వచ్చేసి ఇలా చూస్తూ ఉంటే ఎవరతను అంటే మహేంద్ర సార్ వాళ్ళ అబ్బాయి మను అని చెప్పేసి అనేసరికి రిషి లేరు కదా, రిషి సార్ లేరు కదా, అసలు ఉన్న రోజు చనిపోయారో కూడా తెలియదు కదా, అందుకని మహేంద్ర సార్ ఈ అబ్బాయిని దత్తత తీసుకున్నారు, ఇక ఇతనే అన్ని వ్యవహారాలు అప్పచెప్పేశారు కాలేజ్ గురించి, ఇక వీళ్ళ అమ్మ అనుపమ ఉంది కదా అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరి గురించి చెప్పేసరికి డాడీ నన్ను మర్చిపోయి ఇలా చేసేసారా అని చెప్పి ఇక రిషి బాధపడిపోతూ ఉండడం, ఇక ఇలా అయితే సాగే అవకాశం అయితే ఉంది. చూద్దాం ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో మనం ముందుగానే అయితే తెలుసుకుందాం. మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.